హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మిస్ ఇది ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి నైట్ బ్లాగ్ అనమాట. ఇది మా హస్బెండ్ వెళ్ళిపోయాక నేనైతే షూట్ అయితే చేస్తున్నాను ఈరోజు. ఇంకా అప్పటికే టిఫిన్ అయితే తినేసాము, ఇంకా లంచ్ చేయలేదు. అరౌండ్ టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. ఇంకా పాపకైతే స్నానం చేయించేసాను, ఇంకా పడుకుంది పాప. ఇంక ఇక్కడైతే నేనైతే హెయిర్ అయితే దూకుంటున్నా. జుట్టు అయితే చాలా జుట్టు రాలిపోతుంది. ఇంకా నూనె అయితే పెట్టుకున్నా హెయిర్కి. నేను నూనె పెట్టుకున్నా, అసలు ఎప్పుడు రేయర్గా పెట్టుకుంటా. ఈరోజైతే నూనె అయితే పెట్టుకుంటున్నా హెయిర్కి. నేను ఎప్పుడు చూద్దామన్నా హెయిర్కి నూనె ఉండదు నాకు. నేను ఎప్పుడు పెట్టుకొని హెయిర్ ఇంక ఇప్పుడే మ్యారేజ్ అయినాక పెట్టుకోవడం స్టార్ట్ చేశాను హెయిర్కి ఆయిల్ అనేది. నేను ఇదివరకు హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న ఒక 1-2 అవర్స్కి హెడ్ ప్యాచ్ చేసేసేదాన్ని. ఇంక ఇప్పుడు అయితే నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకుని 1 డే 2 డేస్ అట్లనే ఉంచుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని జిడ్డు అయితే తీసుకుంటున్నా. చాలా అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా మా అత్తయ్య చెప్తుంది అక్కడ నేను నెత్తికి నూనె పెట్టుకోయని. ఇంకా అందుకనే నవ్వు వచ్చింది నాకు. ఇంకా నూనె అయితే పెట్టుకోవాలనుకోలేదు, ఇంకా పెట్టుకుంటున్నా. మా అత్త చెప్పింది కదా ఇంకా పెట్టుకోమని. ఇంకా నూనె అయితే పెట్టుకుంటున్నాయి. ఇంకా హెయిర్కి అయితే నూనె అయితే పెట్టుకొని మంచిగా జుట్టు అయితే అల్లుకుంటున్నాను. ఇంకా జుట్టు అయితే అల్లేసుకున్నాక ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకుంటా. ఎందుకంటే నూనె పెట్టుకున్నా కదా, ఫేస్ అంతా జిడ్డు ఉంటుంది. ఇంకా అందుకని ఫేస్ వాష్ కూడా చేసుకొని ఇంకా చిన్న స్టిక్కర్ పెట్టుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే మనం. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను, ఇంకా అవైతే అవుతున్నాయి. నేనైతే మోడల్గా అయితే ఏం హెయిర్ రొటీన్ ఒక్కటే వేస్తాను. ఇంకా పైన అయితే ఇది వరకటి వాళ్ళు పక్క పిన్నిస్లు పెట్టుకునేది. నేనైతే ఇంకా పక్క పిన్నిస్లు నాకు అలవాటు కూడా లేదు. ఇంకా అందుకే క్లిప్ అయితే పెట్టుకుంటాను. క్లిప్ పెట్టుకొని ఇంకా నార్మల్గా అల్లేసుకుంటాను. ఇంకా మా మమ్మీ వాళ్ళ దగ్గర చూసింది అయితే నేను పక్క పిన్నిస్లు పెట్టుకొని అయితే వేసుకుంటారు. ఇట్లా సైడ్కి పిన్నులు ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకొని వేసుకునేవాళ్ళు. నాకు అవి పెట్టుకోవడం రాదు, నేనైతే ఎప్పుడు ట్రై అయితే చేయలేదు. ఇంకా అందుకే నేనైతే ఇలా అయితే క్లిప్ పెట్టుకొని ఇంకా హెయిర్ అయితే అల్లుకుంటున్నాను. ఇంకా ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నా. ఇంకొక చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా బట్టలు అయితే ఆరేయాలి. బట్టలు అయిపోవచ్చాయి. ఇంకా అంతే. ఇంకా ఈరోజు అయితే వచ్చి నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు అంటే ఇల్లు మొత్తం కాదు, ఈ హాల్ ఒకటి, మా ఎదురుగా ఉన్నది అవి ఆ షెల్ఫ్ ఉన్నాయి కదా, అక్కడ పక్కన ఒకటి ఫిష్ ట్యాంక్ ఉంది కదా, దానిలో మొత్తం చెత్త ఉంది. ఇంకా అదంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా బట్టలు అయితే ఆరేసాక తినేసాక ఇంకా అదైతే చేయాలి, ఇల్లు ఉడవాలి. ఆడ మీద బట్టలు ఆరేయాలంటే నేను ఉతికిన బట్టలు అయితే తీసేయాలి. ఇంకా మా వాషింగ్ మిషన్ 6.5 kgs కాబట్టి మేము డైలీ వేసేస్తాను బట్టలు మావి. మేము 5 మెంబర్స్ ఉంటాం కదా, మావి 4 మెంబర్స్ బట్టలు పడితే పాప అయితే నేను చేత్తనే ఉతుకుతా. కాకపోతే ఇంకా పాప టవల్స్ అట్లాంటివి, పాప కింద వేసే దుప్పట్లు కానీ చిన్న బెడ్షీట్స్ కానీ అవన్నీ అయితే నేను వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. అందుకే మాకు బట్టలు ఎక్కువ పడతాయి. అందుకని నేను డైలీ వేసేస్తున్న బట్టలు. ఇంకా 2 డేస్కి వన్స్ అయితే ఏమి వేయడం లేదు. ఇంకా పాపవి కూడా, పాప బట్టలు ఇంకా చెడ్డీలు చిన్నవి అయితే నేను ఉతికేస్తాను చేతులతోనే. ఇంకా వాటి టవల్స్ ఉంటాయి కదా, అవన్నీ మాత్రం వేసేస్తాను వాషింగ్ మిషన్లోనే. ఇంకా అందుకే నేను డైలీ వేసేస్తాను. ఇంకా బట్టలు అయితే ఆరేసిన తర్వాత ఇంకా తినేసి కాసేపు పాపతో టైం స్పెండ్ చేసి పాపతో ఆడుకున్న తర్వాత ఇల్లు అయితే ఊడవాలి. పాప లేచింది కదా, ఇంక ఇల్లు అయితే ఊడుద్దామని పాపని పడుకోబెడితే ఇంకా పడుకోవట్లేదని చెప్పి ఇంకా మా అత్తకైతే ఇచ్చేసాను. మా అత్తమ్మకైతే ఇచ్చేసి నేనైతే ఇంక ఇక్కడ స్టార్ట్ అయితే చేశాను. ఈ కూలర్ ఇంకా అటు జరిపేసి మా బెడ్రూమ్లో ఉంటుంది ఈ కూలరు. ఇంకా మేము హాల్లో ఉన్నప్పుడు అయితే హాల్లో పెడతాను, ఇంకా బెడ్రూమ్లో ఉన్నప్పుడు బెడ్రూమ్లో అయితే పెట్టేస్తాను. ఇంకేమో ఇదే నేను చెప్పింది, సీసాల కింద షెల్ఫ్ ఉంది కదా, మొత్తం మెట్లు ఉంది మెస్సీగా. ఇంకా అదొకటి అయితే క్లీన్ చేసి ఇంకా ఇక్కడ ఓవెన్ ఉంది కదా, అదైతే షెల్ఫ్లోకి అయితే పెట్టుకుంటాను. ఇంక బియ్యం సంచులు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఇంకా మంత్లీ వస్తూనే ఉంటాయి కదా ఇంటికి. ఇంకా అట్లా చాలా అయితే అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పి ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా కింద ఉన్న కర్రలు అయితే మా మామయ్య మేస్త్రి కదా, ఇంకా కర్రలన్నీ ఆయనకి సంబంధించినవే. ఇంకా అందుకని అవన్నీ అలా పెట్టేసి ఇంకా పైప్ అయితే యూజ్ చేస్తాను. కూలర్లో అయితే వాటర్ అయితే పెట్టట్లేదు నేను. ఇంకా అందుకే పైప్తో అంత యూజ్ లేదు కాబట్టి పైప్ కూడా కిందకైతే పెట్టేశాను. ఇంకా ఓవెన్ కూడా అక్కడ పెట్టేసిన తర్వాత ఓవెన్లో వచ్చినవి ఉంటాయి కదా ప్లేట్స్, అవన్నీ ఓవెన్లోనే పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసేటప్పుడు అయితే తీసుకుంటా బయటికి. అందుకని ఇంకా చెప్పి ఓవెన్లోనే పెట్టేస్తున్నా అవన్నీ. మళ్ళీ ఎక్కడైనా ఒకటైనా మిస్ అయిపోతే మళ్ళీ దొరకవు ఇంట్లో. అందుకని ఇంకా వాషింగ్ మిషన్ బయట పెడదామా లోపల పెడదామా అనే ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే బయట పెడితే వర్షాకాలం కదా, వర్షానికి ఊకే జరుపుకోవాల్సి వస్తుంది.
ఇంకా అందుకే లోపలనే పెడదామని అనుకుంటున్నా, కానీ ఎక్కడ పెట్టాలని ఐడియా అయితే వస్తలేదు. బెడ్రూమ్లో పెడదామంటే మా బెడ్రూమ్లో పెడితే వీరికి అయితే అయిపోతుంది. ఇంకా హాల్లో పెట్టాలంటే చూడాలి హాల్లో ఎక్కడ పెట్టాలని. ప్లగ్ బోర్డ్ దూరం అవుతుంది, ఎక్స్ట్రా ఒకటి తెచ్చుకోవాలి. ఇంకా అప్పటిదాకా అయితే దాన్ని బయట ఉంచుదాం అనుకుంటున్నా. ఇంకా లోపలైతే పెట్టేసేయాలి దాన్ని. ఇంక కూలర్ అయితే ఇది జరిపేసి ఇంకా టేబుల్ స్టాండ్, అదే టీవీ స్టాండ్ అయితే ఇటైతే పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడైతే పెడదామని అనుకున్నా, అందుకని చెప్పి ఇదైతే జరుపుతున్నా. ఇటు ఆ ఫ్రిడ్జ్ పక్కన కొంచెం స్పేస్ ఉంటుంది మాకు, అక్కడ పెడదామని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇటు గోడకైతే షిఫ్ట్ చేస్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నాయి కదా ప్లగ్ బోర్డ్స్, అవి సరిపోతాయని అనుకుంటున్నా. అందుకని చెప్పి అక్కడ పెడదామని చెప్పి, ఎట్లైనా అక్కడ వాష్ బేసిన్ ఉంది కాబట్టి వాటర్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అందుకని చెప్పి దాన్ని అయితే ఇటైతే షిఫ్ట్ చేశాను. ఇంకా మా అత్త చెప్తుంది అక్కడ గోడకి బూజు ఉందని, ఇంకా అందుకే అవి కూడా తుడుచుకొని పోతున్నా. నేను పైన చూడలేదు, కింద ఉడుచుకుంటూ పోతుంటే ఇంకా మా అత్తనే చెప్పింది అక్కడ ఉండి ఆ గోడకి బూజు ఉందని. ఇంకా అయితే అదంతా కూడా క్లీన్ చేసుకొని ఇంక ఈరోజు ఇల్లు అయితే ఉడిచిన తర్వాత ఇంకా మెట్లు అయితే కడుగుదాం అనుకుంటున్నా. వీక్లీ వన్స్ కడగాలి కదా, నిన్నైతే కడగాల్సిందే. నిన్న వీలు కుదరలేదు, అందుకని ఇవాళైతే కడిగేస్తున్నా. ఇల్లు మెట్లు కడిగినామంటే ఇంక ఇంటి ముంగట బాల్కనీ మొత్తం కడగాలి. ఇంక ఇల్లుతో పాటు ఇంటి ముంగట ఉన్న బాల్కనీ మొత్తం అయితే కడిగాను. మార్నింగ్ కడిగి ఉంటే ముగ్గు అయితే వేసేదాన్ని. ఇంక ఇప్పుడు ఈవినింగ్ కడిగాను కదా, వేద్దామా వద్దా అన్న ఆలోచనలోనే ఉన్నాం. ఇంకా నైట్ అయితే కడుక్కొని ముగ్గులు వేసుకునే వాళ్ళని చూసారు, ఆఫ్టర్నూన్ వేసే వాళ్ళని అయితే చూడలేదు. ఇంకా అందుకని ఇంకా కడిగాను కానీ ఇంకైతే ఏం చేయలేదు. ఇంక ఇక్కడ కడిగేసిన తర్వాత పాపకు స్నానం చేయించాను, నా బట్టలు కూడా తడిచిపోయాను. ఇక నేను కూడా స్నానం అయితే చేసేసాను. ఇంకా ఈరోజు వచ్చేసి కారం లేకుండా పచ్చిమిర్చితోనే పప్పు అయితే ఎట్లా చేశాను అనేది చూసండి. అంటే పచ్చిమిర్చి వేసి చేశాను. ఇంక ఇక్కడ మా అత్తయ్య గిన్నెలు అయితే తోమేశారు అప్పటికే. ఇంకా గిన్నెలు తోమేస్తే ఇక గిన్నెలు అయితే సదురుకుంటున్నాను. నేను సదిరేసుకున్న తర్వాత బియ్యం అయితే కడిగి పెడుతున్నా. ఇంకా బియ్యం కడిగి పెడితే నేను అవన్నీ కట్ చేసుకొని పప్పు పొయ్యి పెట్టే వరకు అన్నం అయితే ఉడుకుతుంది కదా. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా స్నానం చేసేటప్పుడే ఇంకా హెయిర్ అయితే దూకున్నా మళ్ళీ. ఇంకా ఒక 2-3 గంటలకి మా పాప అయితే కొంచెం నెత్తి పట్టుకుని ఒకటే వీక్తుంది. ఇంకా నాకు జుట్టు వేసుకున్నట్టు ఉండదు. ఇంకా అందుకే స్నానం చేశాక మళ్ళీ జుట్టు అయితే దూకున్నా, అందుకే అంత నీట్గా ఉంది. ఇంకా లేకపోతే నా జుట్టు పీకేసినట్టు అయిపోయేది. ఇంక ఇక్కడ నేనైతే పెసరపప్పు అయితే వండుతున్నా, కందిపప్పు కాదు పెసరపప్పు ఇంకా బీరకాయ 2 కలిపి అయితే వండుతున్నా ఈరోజు. ఇంకో పెసరపప్పు అయితే కడిగి పెట్టేసుకొని ఇంకా బీరకాయలు కూడా కట్ చేసి అయితే వేసుకుంటున్నా. ఇంకా అక్కడ గిన్నెలో చూసారుగా పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో. ఇంకా అవన్నీ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇవి కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కారం అయితే వేయను ఎక్స్ట్రా దీంట్లో, ఇంక పచ్చిమిర్చి కారం సరిపోతుంది. పప్పు కదా, మనం పప్పు గుత్తితో తిప్పుకుంటే సరిపోతుంది, పచ్చిమిర్చి మొత్తం కలిసిపోతుంది దాంట్లో. ఇంకా టమాటో అయితే ఒక 2 to 3 అంతే, ఎక్కువ వేయట్లేను. ఇంకా ఒక 2 to 3, ఎందుకంటే పులుపు ఎక్కువ వేయట్లేను, ఎందుకంటే టమాటాలు పులుపు ఉన్నాయి ఎందుకొని. ఇంకా అందుకని చెప్పి కొత్తిమీర కూడా కొంచెం అయితే కడిగి పెట్టేసుకుంటున్నా. ఇంక ఉప్పు పసుపు ఇవి 2 అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం వేయక్కర్లేదు, ఇంక ఎక్స్ట్రా కారం వేసారంటే ఇంకా తినడానికి పని చేస్తుంది. సో ఇంకా కారం వేయకండి, ఇంకా పసుపు ఇంక ఉప్పు ఇవి 2 యాడ్ చేసుకొని ఇంకా సరిపడిన నీళ్ళు అయితే వేసుకొని ఇంకా కుక్కర్ అయితే విజిల్ పెట్టుకొని, పెసరపప్పే కాబట్టి ఒక 4-5 విజిల్స్ సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది పప్పు అయితే. ఇంక ఈ పప్పు అంటే మాకు పప్పు ఉందంటే కంపల్సరీ అప్పడాలు పాపడాలు ఏదో ఒకటి కావాలి. ఇంకా అందుకు ఆమ్లెట్ అయితే వేస్తున్నా ఈరోజు. ఇంకా పప్పులోకి ఆమ్లెట్స్ అయితే వేసే ముందు ఇంకా బాటిల్స్ అయితే ఫిల్ చేసి పెడుతున్నా, తినేవరకు కూల్ అవుతాయి కదా. ఇంకా ఈ డ్యూటీ అయితే డైలీ ఉంటుంది, ఇంక ఇదైతే పోదు, ఇంక ఈ డ్యూటీ నేను అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే దీంట్లో ఆమ్లెట్స్ వేసాను, అందుకే ఇదే యూజ్ చేస్తున్నాం మళ్ళీ. ఇంకా కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇంకా ఎగ్స్ అయితే 2 మనిషికి 2 లెక్కనైతే వేస్తున్నా. ఇంకా మా అత్తయ్య అంటది నా ఆమ్లెట్ మంచిగా ఉంటుంది, నువ్వు మంచిగా వేస్తావని, అందుకని చూపిస్తున్నా ఆమ్లెట్ నేను ఎలా వేస్తున్నాను అని. వంటని వెరీ స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నా, మరీ స్లో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా ఆమ్లెట్ వేసుకున్నాక ఇలా అయితే మూత అయితే పెట్టుకుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఆమ్లెట్ని అయితే మంచిగా తిప్పేసుకుని ఒక సైడ్కి. ఇంక ఇక్కడైతే పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నా. నేను పప్పు అయితే పోపు పెట్టడం చాలాసార్లు చూపించాను కదా, ఇంకా అందుకని పోపు అయితే చూపించలేదు. ఇంక ఇంతే, పప్పు అయితే తాలింపు అయితే పెట్టేశాను. చూసారు కదా ఎంత కలర్ ఉందో, ఎల్లో కలర్, ఎందుకంటే మనం కారం యూజ్ చేయలేదు. ఒకవేళ కారం యూజ్ చేసినా అంత ఎల్లో ఉండేది కాదేమో, కొంచెం తక్కువ.
ఇంక ఈ పక్కనైతే ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను కదా, పప్పు తాలింపు కూడా వేసాను. ఇంకా ఆమ్లెట్ అయితే అవుతుంది. ఇంక ఇలా ఆమ్లెట్ వేసుకుంటే చాలా పెద్దగా మంచిగా వస్తుంది, ఇంకా ఫ్లఫీగా. మేము తినేసాక మా హస్బెండ్ కోసం అని వేస్తున్న అప్పటికే టైం 11:30 అలా అవుతుంది. ఇంకా నాకు నా పాపకి పని అయితే ఇలా అయితే ఉంది. మా హస్బెండ్కి అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నా. పాప నా దగ్గర ఉంది కాబట్టి ఆనియన్స్ అయితే కట్ చేయటం లేదు, నార్మల్గానే వేసేస్తాను ఆమ్లెట్. ఇక మా అత్త మామయ్య వాళ్ళైతే పడుకున్నారు, అందుకే పాపనైతే నేనే పెట్టేసుకున్నా. ఇంకా తనని ఒక్కదాన్ని వదిలేస్తేనేమో ఏడుస్తుంది, ఇంకా నాతోనే ఉంటే మేము నవ్వుకుంటూ ఉంటుంది. అందుకని నేను ఇంకా కిచెన్లోకి తీసుకొని వెళ్ళిపోయాను. నాకు అంత అలవాటే, తీసుకొని వెళ్ళిపోతాను. ఇంక ఇలా అయితే వేస్తుంటే చూస్తుంది కదా ఎలా అయితే చూస్తుందో పాప, ఏం చేస్తుందో మా మమ్మీ అన్నట్టు. ఇంకా ఇక్కడికైతే ఈ వీడియో ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టే ఉంది. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.